ఆగండి సార్. చెప్పాను నా గురించి అన్నయ్య, నా గురించి చెప్పకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. చెప్పకుండా మా వాళ్ళు వదులుతారా లేదా? లేకపోతే ఏం చేస్తావు? ఈ మన్యం ప్రాంతంలో ఎవరెవరేమేం చేస్తున్నా అన్నీ తెలుసు నాకు. ఏ తమాషా ఉందా? అడవిలో ఉండే జంతువులు, పక్షులు, ఇతర సంపదలు మీ సొత్తు అనుకుంటున్నారా? అంత దోచుకెళ్ళడానికి చెట్లు నరికేసి జంతువులని వేటాడి వాటి సరైన భాగాలతో వ్యాపారం చేస్తున్నారా? వీటన్నిటికీ లెక్క తేల్చమని నన్ను ఎక్కడ పంపించారు తెలుస్తా. వాళ్ళతో మాట్లాడతామండి, మీరు అలాంటిది తీసుకోకండి. నో నెవర్. వీళ్ళు వెనక ఎవరున్నారు వాళ్ళు వస్తే అప్పుడు చూద్దాం. ఇక మీరు వెళ్ళొచ్చు. పర్లేదండి సీఏ గారు, మనం మాట్లాడదాం సీఏ గారు. ఇప్పుడు చూడండి, ఈ మన్య ప్రాంతంలో మీరు సర్పంచ్ అని తెలుసు, వీటికి మీకు ఎటువంటి సంబంధం లేదని తెలుసు. ఇది మర్యాద వెళ్ళిపోండి. తీసుకుందాం సీఏ గారు. ఇది చాలా సున్నితమైన విషయం. మీరు కానీ వెళ్ళకపోతే ఇందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉంటుంది. సీఏ గారు ఏమకండి, మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఓకే సీఏ గారు బాయ్. చెప్పు, వాళ్ళకి చెప్పు, సత్యదేవ్ వచ్చాడు, ఇక మీ ఆటలు సాగమని చెప్పు. ఒక నెల కిందట ఈ పులిగొండ సమీపంలో మహేంద్ర భూపతి అనే వ్యక్తి పులి చేత చంపబడినట్టు ఈ రికార్డులో ఉంది. అందుకని ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ విచారించాలి. రేపు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అనుచరుల్ని పిలిపించు, విచారించాలి. సరే సార్. ఏమండి ఎలా వచ్చావు? మరి ఈరోజు మీకోసం స్పెషల్గా ఒకటి వండాను. ఎంతో విషయం. అది మీకోసం మటన్ బిర్యానీ చేశాను కూడా. ఈ అమ్మాయికి ఈ అబ్బాయి పైన ఇంత ప్రేమ మరి ఉండదా ఏంటి? మీకే నా మీద అసలు ప్రేమే ఉండదు. నీ మీద నాకు ప్రేమ లేకపోవడం అంటే నెవర్. మరి ప్రేమ ఉంటే ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పుకోండి. ఈరోజు ఆదివారం. కాదే ఆదివారం. ఈరోజు ఉగాది. అబ్బా, అదేదో గుర్తుకు రావడం లేదే. మీకెందుకు గుర్తుకొస్తుందండి? మీకు అస్సలు గుర్తులేదు. ఆ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే పెళ్ళాన్ని పిల్లల్ని అన్నింటినీ మర్చిపోతారు. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలీదా? నిజంగానే తెలియదే. ఏమిటది? ఈరోజు నా పుట్టినరోజు. అదే సంగతి. ఈ రోజు నేను మర్చిపోతానా? ఈ లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోను. అయినా కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావే. ఈ పొగడతలకేం తక్కువ లేదు. అవును, మన పిల్లలు ఏం చేస్తున్నారు? మన పిల్లలు త్వరగా నిద్రపోచ్చాను ఈరోజు. అయితే